హనుమకొండ జిల్లా పరకాల మండలం వెంకటాపూర్ గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. కొందరి ఇళ్ల ముందు కుండలు, పసుపు కుంకుమతో పాటు క్షుద్ర పూజల సామగ్రి ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తమకు ప్రాణహాని ఉందంటూ వణికిపోతున్నారు. ఈరోజు ఉదయం వచ్చిన్నాడు. వచ్చేసరికి మా ఇంటి ముందు కుండ, మనిషి చనిపోయిన బొక్కలు కలిపి కలర్స్ కలిపి నిమ్మకాయలు పెట్టి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిపోయినారు. ఇది మా కుటుంబాన్ని నాశనం చేయడానికి, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మమ్మల్ని బాధ పెట్టడానికి, మమ్మల్ని చంపడానికి ఒక కుట్ర పన్ని ఈ మాతృక ద్రవ్య శక్తిలో, మన సైతాన్ శక్తిలో, పగవాలో కానీ మొత్తం మీద అయితే మా ఇంటి ముందు ఈ కుండ, ఆ మనిషి బొక్కలు, నిమ్మకాయలు పెట్టి పోయినారు. మాకు చాలా భయంగా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి. క్షుద్ర పూజలు జరుగుతున్నాయంటూ కూడా స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. అవి నిజంగానే క్షుద్ర పూజల ఆనవాళ్లేనా? అసలు అక్కడ ఏం జరుగుతుంది? ప్రస్తుతం అయితే పోలీసులు వెంకటపురం గ్రామం లోపల దర్యాప్తు చేస్తున్నారు. ఆ స్ట్రీట్లలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఉదయం తెల్లవారుజామున నిద్రలేసే సమయానికి వాళ్ళ గడపల వద్ద దాదాపు 6 ఇంట్ల వద్ద ఈ కుండల లోపల పసుపు, కుంకుమలు, నిమ్మకాయలతో పాటు కొన్ని ఇంట్ల ముందు బొక్కలు కూడా వేశారు. సో అంటే ఇవన్నీ కూడా పూజలు చేసిన తర్వాతే, తాంత్రిక పూజలు చేసిన తర్వాతే ఇట్లాంటి తంతు ఉంటుందని కూడా అనుమానిస్తున్నారు. దీంతో తమ కుటుంబ సభ్యులకు కానీ, తమకు కానీ ప్రాణహాని జరిగే విధంగా తాంత్రిక పూజలు చేసేటువంటి అనుమానంతో అటువంటి బాధితులంతా కూడా పోలీసులకు అయితే ఫిర్యాదు చేస్తారు. అంటే ఇది ఆకతాయిన పనా, లేకుంటే నిజంగా ఏదైనా తాంత్రిక పూజలు చేశారా, క్షుద్ర పూజలు అయిన దానిపై కూడా ప్రస్తుతం పోలీసులు ఆ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే ఏం జరిగిందనే విషయం చెప్తాము. అప్పటి వరకు ఎటువంటి భయప్రాంతాలకు గురి కావద్దంటూ కూడా పోలీసులు ఆ యొక్క బాధితులకైతే ధైర్యం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదేమైనా కూడా గత కొద్ది రోజుల నుంచి గ్రామం లోపల కొంతమంది అనారోగ్యానికి గురవుతున్న నేపథ్యం లోపల వారి కుటుంబ సభ్యులే ఇట్లాంటి ఏమన్నా ఆ పూజలు చేశారా, లేకపోతే ఆకతాయిలు భయప్రాంతాలకు గురి కావాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రయత్నం చేశారనే దానిపై కూడా పోలీసులు విచారణ తర్వాత క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా కూడా ఈ ఘటనతో కూడా అటు గ్రామం లోపల కొంత భయాందోళన పరిస్థితి నెలకొన్న పరిస్థితి ఉంది. ప్రియా. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. హనుమకొండ జిల్లా పరకాల మండలం వెంకటాపూర్ గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. కొందరి ఇళ్ల ముందు కుండలు, పసుపు కుంకుమతో పాటు క్షుద్ర పూజల సామగ్రి ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తమకు ప్రాణహాని ఉందంటూ వణికిపోతున్నారు. ఇప్పుడు మా వాళ్ళను కూడా వీళ్ళే చంపిండ్రు.